తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. 2024 సంవత్సరానికి సహజ నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ గద్దర్ పురస్కారాల విజేతల్ని ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కిని ఎంపిక చేసింది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్లను జ్యూరీ ఎంపిక చేసింది. ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు సినిమా ఎంపికైంది. పర్యావరణం, వారసత్వం, చరిత్ర విభాగంలో రజాకార్ సినిమాను అవార్డుకు ఎంపిక చేశారు. జాతీయ సమగ్రత, సామాజిక ఉన్నత విభాగంలో కమిటీ కుర్రాళ్లు సినిమా గద్దర్ అవార్డుకి ఎంపికైంది. గత ఏడాది కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికైతే 35 చిన్న కథ కాదు సినిమాలో నటనకు నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డుకి ఎంపికైంది. కల్కి దర్శకుడు నాగశ్విన్ బెస్ట్ డైరెక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. సరిపోదా శనివారంలో నటనకు ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటించిన శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. మత్తు వదలరా 2కు వెన్నెల కిషోర్ హాస్య నటుడిగా అవార్డు అందుకోనున్నారు. రజాకార్ సినిమాకు సంగీతాన్ని అందించిన బీమ్స్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, సిద్ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయకుడు, శ్రేయా ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.